Guys, this is her outfit. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ బ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయనే అనుకుంటున్నాను. సో ఈరోజు డేట్ అయితే 28th of May అండ్ ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు కదా. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు మా చెల్లి బర్త్డే అనమాట, హనీ పాప బర్త్డే. సో ఈరోజు తన బర్త్డే 28th of May. సో ఈరోజు వ్లాగ్ అంతా అది ఉండబోతుంది. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, అంటే తలక్షణం అది చేశాను. ఇప్పుడు కొంచెం ఇది డ్రై అయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి కొన్ని థింగ్స్ నేను మా చెల్లికి సర్ప్రైజ్ చేద్దామా అని పెట్టుకున్నా. మేబీ ఆ వీడియో నేను సపరేట్ రిలీజ్ చేస్తానేమో, బికాజ్ ఇందులోనే నేను రిలీజ్ చేస్తే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో సర్ప్రైజ్ వీడియో ఒకటి సపరేట్గా చేస్తాను, బర్త్డే బ్లాగ్ ఒకటి సపరేట్గా చేస్తాను. సో ఈరోజు ప్లాన్స్ అవి నేను కొన్ని మరీ పెద్దగా కాదు, బట్ చిన్న మా చెల్లి కోసం నేను ప్లాన్ చేశాను. యాక్చువల్లీ మా డాడీ ఇంకా తమిళనాడులోనే ఉన్నారు. మా డాడీకి అస్సలు సెలవులు ఇవ్వనని చెప్పారు. మా డాడీ పాపం చాలా ట్రై చేశారనమాట, బట్ అయినా సరే లీవ్స్ ఇవ్వనని చెప్పారు. సో ఈసారికి మా చెల్లి బర్త్డేకి నేను, మమ్మీ ఇంకా చెల్లి ఉంటాము. లాస్ట్ ఇయర్ నేను లేకుండే మా చెల్లి బర్త్డేకి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంది. అప్పుడు మా డాడీ, మమ్మీ ఇంకా వాళ్ళు ఉన్నారు. ఈసారి నేను అనమాట, నేను, మమ్మీ, చెల్లి ఉంటున్నాము. సో అది. అండ్ ఫస్ట్ అయితే కొంచెం మనం చిన్నగా డెకరేషన్ చేసేద్దాము. ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదండి, అంత చాలా సింపుల్గా చేద్దాము అనేసి ఉండింది. యాక్చువల్లీ డాడీ లేరు అని చెప్పేసి చాలా ఫస్ట్ అయితే అసలు ఏం అట్లా చేయకుండా ఉందాం, నార్మల్గా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ చెల్లి 15th బర్త్డే ఇది, సో అందుకే నాకు సెలబ్రేట్ చేయాలి అనిపించింది. సరే చేద్దాము అని చెప్పి ఇంకా యాక్చువల్లీ నేను ఒక సర్ప్రైజ్ మాత్రం 2 months ముందు నుంచే ప్లాన్ చేస్తున్నా. బట్ మిగతా కేక్ అండ్ మిగతా థింగ్స్ అన్నీ నేను ఇంకా లేదులే వెళ్దాం, మనం చిన్నగా వెళ్ళి బయట సెలబ్రేట్ చేసుకొని వద్దాము అని చెప్పాను. సో అది అనమాట. సో ఈరోజు వ్లాగ్ అంతా అది ఉండబోతుంది. సో ఫస్ట్ అయితే మనం డెకరేట్ చేసేద్దాం. కొంచెం లైక్ హెయిర్ డ్రై అయిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. లైట్గా చేస్తాను, ఎక్కువ ఏం లేదు. సో దాని తర్వాత మీరు చూస్తూ ఉండండి బ్లాగ్లో. చలో. నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను కొన్నిట్లా డెకరేషన్కి సంబంధించినవి. బట్ దాంట్లో నేను అసలు నాదే తప్పలేండి. లైక్ నేను ఈరోజు ఓపెన్ చేసినప్పుడు నాకు తెలిసింది చాలా మట్టుకు లైక్ బెలూన్స్ అవనివ్వండి, అవి సరిగ్గా ఇట్లా బ్లో అవ్వట్లేకుండే అనమాట. సో నేను ఇంకా అందుకనే ఇట్లా సింపుల్గా ఇంకా పెట్టేశాను. దాని తర్వాత నేను చెక్ చేస్తుంటే నేను ఎంత వదుతున్నా మళ్ళీ పోతున్నాయి బెలూన్స్ అవనివ్వండి ఏదైనా. ఇంకా సరే అని చెప్పేసి ఇట్లా మినిమల్గా చేసేసి ఆ 15 gifts నేను అక్కడ పెట్టాను కదా, అది మా చెల్లికి సర్ప్రైజ్ అనమాట. అది నేను సపరేట్ వ్లాగ్ రిలీజ్ చేస్తాను. యాక్చువల్లీ దీనికన్నా అదే ముందు వ్లాగ్ వస్తుంది. సో అదనమాట. ఇంకా అది అయిపోయింది. గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసిన తర్వాత మేము మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాము. ఇది తన అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ నేను యాక్చువల్లీ తనకి గిఫ్ట్ చేసిన 15 giftsలో ఒకటి అనమాట. సో ఆ బ్లాగ్ మీరు చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ మా చెల్లి ఇట్లా ఫన్ చేస్తుంది. నేను వచ్చి ఇట్లా వీడియోలో కనిపించు అంటే ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అందుకని నేను కూడా అట్లా ఫన్ చేస్తున్నా. నాకు మా చెల్లితో ఇట్లా చాలా ఇష్టం. యాక్చువల్లీ మేమిద్దరం మంచిగా ఇట్లా టైం స్పెండ్ చేస్తామన్నమాట. అంటే లైక్ నేను మా చెల్లి చాలా క్లోజ్, టు బీ హానెస్ట్. టచ్వుడ్ అంత మంచిగా ఉంటుంది మా చెల్లితో నాకు ఎప్పుడు రిలేషన్షిప్. ఇప్పటి నుంచి అంటే 10 years మాకు ఇద్దరికి గ్యాప్ ఉన్నా సరే ఇద్దరం అదే చైల్డిష్ బిహేవియర్ తోటి ఉంటాము. సో ఇంకా దాని తర్వాత నేను, మమ్మీ ఇంకా చెల్లి ముగ్గురం లంచ్కి వెళ్తున్నాము. ఊబర్ అది బుక్ చేస్తున్నాం. గైస్, మేము లంచ్కి వెళ్తున్నాం. ఆసిమెట్ట దగ్గర ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో అది ఊబర్ బుక్ చేసుకున్నాం, వెయిట్ చేస్తున్నాం. నేను, మమ్మీ, చెల్లి. Guys, this is her outfit. అది మా మమ్మీ.
మేము కిందకు వచ్చేసాం అనమాట. యాక్చువల్లీ యాప్లో 2 minutes అని చూపించింది, బట్ మేము కిందకు వచ్చి చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 5 to 6 minutes అట్లా వెయిట్ చేస్తే అప్పుడు వచ్చారు అనమాట. సో అప్పుడప్పుడు ఓలా అయితే కరెక్ట్ అడ్రస్ వస్తుంది, కానీ ఊబర్ కొంచెం అటు ఇటు చూపిస్తుంది. వాళ్ళు కూడా ఒక అంటే కరెక్ట్గా మా అపార్ట్మెంట్ దగ్గర కాకుండా ఇంకొంచెం ముందు ఆగిపోతున్నారు. మళ్ళీ నేను కాల్ చేసి మీరు ఇక్కడికి రండి అని చెప్పాల్సి వస్తుంది. ఊబర్ కరెక్ట్గా అది లొకేషన్ ట్రాక్ అవ్వట్లేదు. ఓలా అయితే కరెక్ట్గానే వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ అదే పెడతాను. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ చాలా ఎండలు ఉన్నాయి గైస్, అంటే ఇట్లా ఫుల్ ఇట్లా ఉడకబోస్తుంది, వేడి గాలి, అండ్ దాంతో వైజాగ్ కదా, సో ఇంకా హ్యూమిడ్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, నేను కిందకు వచ్చి ఇట్లా ఒక 10 minutes ఇట్లా ఉండగానే ఇంకోటి అప్పుడే ఎక్కాను, అయినా సరే ఇట్లా ఫుల్ ఇట్లా స్వెట్ కారిపోతుంది. అండ్ ఈ ఆటో అంకుల్ కూడా ఇట్లా అంటే నార్మల్గా ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లో కాకుండా ఇట్లా తిప్పి తీసుకెళ్ళిండ్రు, అంటే అది ఇంకొంచెం లాంగ్ అన్నట్టు ఇట్లా వేరే రూట్లో అట్లా తీసుకెళ్లారు. అది కొంచెం మళ్ళీ అది లాంగ్ అయింది. ఇంకా ఇట్లా అంటే ఓలా ఆటో అయితే మాకు 150 అట్లా చూపించింది, క్యాబ్ అయితే 300 చూపిస్తుంది. లైక్ చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ దీంతో పాటు మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి కేక్ కలెక్ట్ చేసుకోవడానికి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావాలి. సో చాలా ట్రావెలింగ్ ఉంది కదా. ఊబర్ ఆటో అయితే కొంచెం మనకి ప్రైస్ రీజనబుల్ ఉంటుంది అని చెప్పి నేను అది ఆటో బుక్ చేశాను. బట్ కొంచెం కష్టంగా అనిపించింది ఎండ అదంతా వేడితోటి. సో ఇది మేము వచ్చిన రెస్టారెంట్ అనమాట, అమృత్సర్ హవేలీ. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. పాపం మా చెల్లి చాలా ఇట్లా ఏం ఆర్డర్ చేయాలో చాలా ఆలోచించింది. టు బీ హానెస్ట్ మా చెల్లి ఎక్కువ చికెన్ తినదు, అంటే తనకు ఆ ఫ్లేవర్ ఆ మసాలా ఇష్టం. ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసుకుంది అనుకోండి, అందులో పీసెస్ అని మా డాడీ తింటారు, ఇంకా రైస్ మా చెల్లి తింటుంది, అట్లా అనమాట. సో అలాంటి క్యాండిడేట్ మా చెల్లి. తినదు అని చెప్పను అసలు, బట్ ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏదైనా స్టార్టర్ ఆర్డర్ చేస్తున్నాం అనుకోండి, చికెన్ లాలీపాప్ కానీ ఏదైనా, అందులో 6 pieces వస్తే 1 or 2 pieces తినేసి పక్కన పెట్టేస్తుంది. సో అందుకని మాతో వచ్చినప్పుడు తను ఎక్కువ ఆర్డర్ చేయదు నాన్ వెజ్, బికాస్ తను ఒక్కరితే తినలేదు కాబట్టి. సో ఇక్కడ నేనైతే ఆర్డర్ చేసింది మష్రూమ్ బాల్స్ అనమాట. అది ఇంకా క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసాము, అండ్ ఇంకా హవేలీ పన్నీర్ ఆర్డర్ చేసాం. 3 starters అండ్ 1 కుల్చా ఆర్డర్ చేసాం. గైస్ అమృత్సర్ హవేలీకి వస్తే మాత్రం పక్కా కుల్చాస్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. దాంతో నేను ఫ్రూట్ పంచ్ ఒకటి, ఓరియో షేక్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇంకా అందరం షేర్ చేసుకుంటామని ఇంతే ఆర్డర్ చేసుకున్నాము. ప్రైసెస్ కొంచెం హెవీ ఉన్నాయి, అంటే లైక్ మాకు ఈ డిషెస్కి 1900 ఎంతో అయింది. సో కొంచెం అంటే పర్లే, అంటే ఈ రోజుల్లో టు బీ హానెస్ట్ ఒక మంచి మనం వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తున్నాము అంటే కంపల్సరీ మినిమం డిషెస్కి మనకి 2000 అవుతుంది. సో ఇంకా ఏం మనం కంప్లైంట్ చేయలేము. ఫుడ్ విషయానికి వస్తే ఐ రేట్ 3.5 out of 5. మరీ తోప్ అని చెప్పలేను, అట్లా అని చెప్పి బాగాలేదు అని కూడా చెప్పలేను. కుల్చాస్ అయితే మస్ట్ ట్రై. కుల్చా అయితే నాకు చాలా నచ్చింది. ఒక్కటే ఆర్డర్ చేసుకున్నాం, అది కూడా యాక్చువల్లీ మేము అక్కడ తినలేదు, జస్ట్ ఇట్లా ఒక ముక్క తినేసి పార్సల్ తెప్పించేసి ఇంటికి తెచ్చేసామన్నమాట. ఎక్కువ తినలేకపోయాము. ఒకవేళ డాడీ అది ఉండుంటే ఇంకొకటి ఆర్డర్ చేసేవాళ్ళం, సో దట్ షేర్ చేసుకోవచ్చు అని. సో దాని తర్వాత మేము కేక్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాము. యాక్చువల్లీ డాడీ ఉంటారేమో అని చెప్పేసి నేను చాలా దూరం ఆర్డర్ చేసామన్నమాట. అంటే లైక్ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని కస్టమైజేషన్ చేపించాను, విస్క్ లిటిల్ అని చెప్పేసి వైజాగ్లో ఉంటుంది. సో వాళ్ళు ఉండేది ఎండాడ దగ్గర కేక్ అది. సో డాడీ ఉంటారు కదా అని చెప్పేసి నేను సరేలే దూరమైనా పర్లేదు అని చెప్పేసి నేను ఆర్డర్ చేసి కూడా లైక్ నేను బెంగళూరులో ఉన్నప్పుడే వాళ్ళకి నేను చెప్పేసా లైక్ ఈ డేట్కి నాకు కావాలి అని చెప్పి నేను పే చేసేసాను అనమాట. సో ఇంకా చేసేదేం లేక ఇంకా మేమే ఇట్లా క్యాబ్లో వెళ్ళాము. అంటే గూగుల్ మ్యాప్స్ టైప్ చేసేస్తే వచ్చేస్తుంది వాళ్ళది, బట్ దూరం కదా అన్నట్టు అనిపించింది మాకు. ఇంకా సరేలే మళ్ళీ ఇంటికి వచ్చి ఏం తీసుకొని వెళ్తాము అని చెప్పేసి మేము ఇంకా అటువైపు వెళ్ళిపోయాము. ఎండాడ అదంతా అంటే మనకి బీచ్ రూట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అదే నేను మీకు రికార్డ్ చేస్తున్నా.
లైక్ బీచ్ అదంతా బాగుంటుంది అండ్ చాలా డెవలప్ అవుతున్నాయి గైస్. ఇంతకుముందు ఓన్లీ ఆర్కే బీచ్, పెనేటి పార్క్ అటే జనాలు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎండాడ అటువైపు కూడా ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువగానే ఉండింది. సో ఇంకా కేక్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోయాము. మాకు రిటర్న్ రావడానికి ఆల్మోస్ట్ 45 minutes పట్టింది, కొంచెం ట్రాఫిక్ అదంతా. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. యాక్చువల్లీ తన ఫ్రెండ్స్ ఒక 4-5 members ఉంటారు, బట్ అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడంతో ఇప్పుడైతే ఇద్దరు వచ్చారు. తిన్ పేరు కూడా హాసినియే, తిన్ పేరు సిహెచ్ హాసిని. సో మా చెల్లి హాసిని, తను కూడా హాసినియే. సో ఇది కేక్ అనమాట. నేను 1 kg ఆర్డర్ చేశాను, కుకీ అండ్ క్రీమ్ ఫ్లేవర్లో. చాలా యమ్మీ ఉండింది. అండ్ తన ఇంకొక ఫ్రెండ్, తిన్ పేరు అమిత. సో ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాము. మా చెల్లికి ఈ మధ్య క్యాండిల్స్ వద్దు అంట, సో క్యాండిల్ అదంతా మేము ఇంకేం వెలిగించలేదు. మా డాడీ రాలేదు, అమిత వాళ్ళ ఫాదర్ కూడా ఇంకా అప్పుడు తనని డ్రాప్ చేయడానికి వస్తే తను కూడా పైకి వచ్చారు. సో అట్లా ఇంకా డిన్నర్ అదంతా వాళ్ళకి నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను. సో ఇంకా దాని తర్వాత వాళ్ళు డిన్నర్ అదంతా చేసేసి వెళ్ళారు అనమాట. సో ఇక్కడ కేక్ కటింగ్ సెషన్ అదంతా చాలా సింపుల్గా చేసాం గైజ్, బికాస్ డాడీ లేకుండే కదా అని చెప్పి అంత హడావిడి చేయాలనుకోలేదు. అట్లా అని చెప్పేసి అసలు చేయకుండా ఉండకూడదు కదా, తనకి మెమరీస్ ఉండాలి కదా అని చెప్పేసి చేసామన్నమాట. సో ఇక్కడ నేను మా డాడీకి వీడియో కాల్ చేస్తున్నా. సో దాని తర్వాత లైక్ ఇంకా కేక్ అదంతా ఇట్లా తనకి తినిపించి నేను తిన్నాను. కేక్ అయితే నాకు చాలా నచ్చింది, కుకీ అండ్ క్రీమ్. ఇట్లా ఓరియో ఫ్లేవర్ అదంతా తగిలింది, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది కానీ బట్ యా ఓకే. దాని తర్వాత ఇంకా మా చెల్లి కూడా ఇక్కడ నైట్ మళ్ళీ తింటుంది ఇట్లా బిర్యానీ అదంతా. సో నేను కూడా కేక్ తిన్నాను. ఈరోజు 75 day హార్ట్ ఛాలెంజ్ ఏం లేదు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్క్యూజ్ అని చెప్పి. సో ఇది మా చెల్లి బర్త్డే వ్లాగ్ అనమాట. సో మా చెల్లికి మీరు విష్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో యా, ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.